హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ అనదర్ ట్యూటోరియల్. సో ఈరోజు మనం అడోబ్ ఫోటోషాప్లో ఆల్బమ్ డిజైన్ ఎలా డిజైన్ చేస్తారో నేర్చుకుందాం. సో గైస్, మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే అండ్ నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బికాస్ నేను బిగినర్స్కి ఈజీగా అర్థమయ్యే విధంగా నేను నా ఛానల్లో ట్యూటోరియల్స్ అప్లోడ్ చేస్తుంటాను. అండ్ ఆ ట్యూటోరియల్ చూసి మీరు గ్రాఫిక్ డిజైనింగ్ అండ్ ఫోటో ఎడిటింగ్ ఈజీగా నేర్చుకోవచ్చు. అండ్ గైస్, అలాగే నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా ఫాలో అవ్వండి. నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లింక్స్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడ నుంచి మీరు ఫాలో అవ్వచ్చు. అండ్ గైస్, లెట్స్ స్టార్ట్ ది ట్యూటోరియల్. సో మనం ఇప్పుడు అడోబ్ ఫోటోషాప్లో ఈ డిజైన్ చేయబోతున్నాం అనమాట. సో ఇలా చేయడానికి ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఫైల్ న్యూ అని ఒక న్యూ లేయర్ తీసుకోవాలి. సో ఇక్కడ మనం యూనిట్స్ వచ్చేసి ఇంచెస్లో పెట్టుకోవాలి. విడ్త్ వచ్చేసి 36 ఇంచెస్ అండ్ హైట్ వచ్చేసి 12 ఇంచెస్లో తీసుకోవాలి. అండ్ రెజల్యూషన్ వచ్చేసి 300 అండ్ క్లిక్ క్రియేట్. సో వన్స్ ఒకసారి ఇలా క్రియేట్ అయిపోయిన తర్వాత మనం దీన్ని ఆఫ్ తీసుకుందాం. సో దానికోసం ఏం చేయాలంటే ఇక్కడ నేను రూల్ అనేది తీసుకొస్తున్నాను. సో ఇక్కడ సెంటర్లో కలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ 18 దగ్గర పెట్టుకున్నాను. ఇక్కడ చూసినట్లయితే 18 ఉంది కదా. సో ఎగ్జాక్ట్లీ 18లో పెట్టుకున్నాను అనమాట. సో ఇక్కడ ఇది 36 అనమాట విడ్త్ వచ్చేసి. సో 36లో హాఫ్ 18 కాబట్టి ఇక్కడ 18 ఇక్కడ 18 పెట్టేసుకున్నాను. సో వన్స్ ఒకసారి ఇలా పెట్టేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఏదైతే ఇమేజెస్ని యాడ్ చేయాలనుకుంటున్నామో ఇమేజెస్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవాలి. సో దానికోసం నేను ఫస్ట్ ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ ఈ ఇమేజ్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని ఇక్కడ ఇలా ప్లేస్ చేసుకొని సైజ్ కొంచెం ఇలా ఇంక్రీజ్ చేసుకున్నాను. కీబోర్డ్ ఆల్ట్ పట్టుకొని సైజ్ ఇలా ఇంక్రీజ్ చేసుకొని ఇక్కడ ఇలా ప్లేస్ చేసుకున్నాను. ఓకే, అండ్ సేమ్ మళ్ళీ ఇంకొక ఇమేజ్ని తీసుకుందాం. సో సేమ్ కీబోర్డ్ ఆల్ట్ పట్టుకొని దీని సైజ్ అనేది ఇలా అడ్జస్ట్ చేసుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు ఈ బ్లాక్ ఇమేజెస్ ఏవైతే ఉన్నాయో వీటిలోకి మనం ఆ కపుల్ ఇమేజ్ని క్లిప్పింగ్ మాస్క్ చేసుకోవాలన్నమాట. సో దానికోసం ఏం చేయాలంటే ఫస్ట్ మనం ఈ ఇమేజ్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుందాం. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేసుకొని ఈ ఇమేజ్ని మనం ఈ బ్లాక్ ఇమేజ్ ఉంది కదా దీంట్లోకి క్లిప్పింగ్ మాస్క్ చేసుకుంటాం. సో దానికోసం ఏం చేయాలంటే ఈ సెకండ్ ఇమేజ్ని ఇమేజ్ పైన వేసుకోవాలి. పైన వేసేసుకొని రైట్ క్లిక్ ఇస్తే మనకి ఇక్కడ క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్ అని ఉంటుంది. సో దీనిపైన ఒకసారి ఇలా క్లిక్ చేసుకుంటే ఈ కింద షేప్ ఏదైతే ఉందో దాంట్లోకి క్లిప్పింగ్ మాస్క్ అయిపోతుంది అనమాట. అండ్ ఇక్కడ మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. దానికోసం ఈ సెకండ్ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్లో Ctrl+T క్లిక్ చేసుకొని ఇలా అడ్జస్ట్మెంట్స్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఆఫ్టర్ దట్ ఇమేజ్ ఉంది కదా దీంట్లో కూడా క్లిప్పింగ్ మాస్క్ చేసుకుంటాను. సో దానికోసం మళ్ళీ ఇంకొక ఇమేజ్ ఉంది కదా దాన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేసుకొని ఈ ఇమేజ్లోకి క్లిప్పింగ్ మాస్క్ చేసుకోవాలి. దానికోసం ఏం చేయాలంటే ఈ ఇమేజ్ని షేప్ పైన పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ మనకు క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్ అనే ఆప్షన్ ఉంటుంది, క్లిక్ చేసుకోవాలి. సో క్రియేట్ అయిపోతుంది. సో రెండింటిని ఒక గ్రూప్లో వేసేసుకుంటాను, అప్పుడు మనకి ఈజీగా అర్థమవుతుంది. ఇమేజ్ 1, ఇమేజ్ 2. సో ఇది వచ్చేసి ఇమేజ్ 1, ఇది వచ్చేసి ఇమేజ్ 2. ఇందులో ఈ ఇమేజ్ని మనం ఇక్కడ అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. Ctrl+T క్లిక్ చేసుకొని ఇలా సైజ్ కూడా ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేసుకోవచ్చు అండి. సో వన్స్ ఒకసారి ఇలా డిజైన్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఇంకొక ఇమేజ్ తీసుకుంటాను. సో ఇమేజ్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటున్నాను. సో ఇది వచ్చేసి మన అన్నిటికంటే కింద ఉండాలన్నమాట బ్యాక్గ్రౌండ్. సో Ctrl+T క్లిక్ చేసుకొని సైజ్ కొంచెం ఇలా అడ్జస్ట్ చేసుకుంటున్నాను. అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ నేను ఇమేజ్ అడ్జస్ట్మెంట్స్లో పోయి హ్యూ సాచురేషన్ ఉంది కదా ఇది సెలెక్ట్ చేసుకొని సాచురేషన్ అనేది తగ్గించుకుంటున్నాను. సో అప్పుడు మనకి అది బ్లాక్ అండ్ వైట్లోకి చేంజ్ అయిపోతుంది అనమాట. సో వన్స్ ఒకసారి ఇలా బ్లాక్ అండ్ వైట్లోకి చేంజ్ చేసేసుకొని ఓకే పైన క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఎరేజర్ టూల్ తీసుకుంటున్నాను. ఎరేజర్ టూల్ తీసుకొని ఇక్కడ ఒపాసిటీ సమ్వేర్ అరౌండ్ ఒక 45 అలా పెట్టుకుంటున్నాను. అండ్ బ్రష్ వచ్చేసి ఇలా సాఫ్ట్ రౌండెడ్ బ్రష్ తీసుకుంటున్నాను. తీసేసుకొని ఇక్కడ ఇమేజ్ పైన ఒకసారి ఇలా క్లిక్ చేసుకుంటాను. సో అప్పుడు మనకి ఇలా బాక్స్ పాపప్ అవుతుంది. సో ఓకే పైన క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసేసుకొని ఇది ఏమంటారు ఈ అవుటర్ పార్ట్ అనేది ఇలా బ్లర్రీ చేసుకోవాలన్నమాట. జస్ట్ లైక్ ఇలా బ్లర్రీ చేసుకునేటట్టు చేసుకోవాలి. చేసేసుకున్న తర్వాత ఇక్కడ ఒపాసిటీ ఒక 50 అలా పెట్టేసుకోవాలి. ఓకే, అండ్ ఆఫ్టర్ దట్ దీని కింద ఒక న్యూ సాలిడ్ కలర్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ ఆప్షన్ పైనకి వెళ్తే మనకి ఇక్కడ సాలిడ్ కలర్ అని ఉంటుంది. సో ఇక్కడ సాలిడ్ కలర్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సాలిడ్ కలర్ వచ్చేసి ఇక్కడ నేను ఇలా గ్రేష్ తీసుకుంటున్నాను. అండ్ ఈ సాలిడ్ కలర్ అనేది అన్నిటికన్నా కింద ఉండాలన్నమాట. ఓకే,
ఇప్పుడు దీనికి మ్యాచ్ అయ్యే విధంగా కొంచెం సాలిడ్ కలర్ని అడ్జస్ట్ చేసుకుందాం. ఓకే, అండ్ ఇక్కడ ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని ఈ ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని ఇమేజ్ అడ్జస్ట్మెంట్స్ లెవెల్స్లోకి వెళ్తున్నాను. వెళ్ళి ఇలా అడ్జస్ట్ చేస్తున్నాను, కొంచెం డార్క్ చేస్తున్నాను. ఓకే, అండ్ ఇది సెంటర్లోకి పెట్టుకోవడానికి ఇప్పుడు ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ అనేది ఫోల్డింగ్ పార్ట్ అనమాట, ఇక్కడ ఫోల్డ్ అవుతుంది. సో ఇక్కడ గ్రూమ్ అనేది నేను ఇక్కడ లెఫ్ట్ అండ్ రైట్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటున్నాను వీళ్ళని. సో ఇతను ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఈమె ఇలా రైట్ వచ్చేస్తుంది అనమాట, ఆ విధంగా సెట్ చేసేసాను. అండ్ ఆఫ్టర్ దట్ ఇక్కడ మనకు టెక్స్ట్ వస్తుంది అనమాట. సో ఇక్కడ ఏదైతే టెక్స్ట్ ఉందో అదే టెక్స్ట్ వస్తుంది అనమాట. సో ఇక్కడ నేను టెక్స్టులు తీసుకొని ఒకసారి ఇలా క్లిక్ చేసుకొని ఎడిట్ చేస్తాను అనమాట. బ్యూటిఫుల్ కంట్రోలే. ఇక్కడ ఫాంట్ వచ్చేసి నేను ఇక్కడ ఒక 60 అలా పెట్టేసుకుంటాను. ఫాంట్ వచ్చేసి ఇక్కడ ఈ ఫాంట్ తీసుకున్నాను అనమాట, వాల్డిమేర్ స్క్రిప్ట్ అనమాట ఇది ఫాంట్ వచ్చేసి. సో ఇది నేను ఇక్కడ ఇలా ప్లేస్ చేసుకున్నాను. అండ్ దీన్ని సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్ ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేసుకుంటే ఒక పేజ్ వస్తుంది. సో వచ్చేసిన తర్వాత డబుల్ క్లిక్ ఇచ్చి దీన్ని ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. క్యాప్స్ లాక్ ఆన్ చేసుకొని మూమెంట్. సో దీన్ని ఫాంట్ చేంజ్ చేసుకుంటాను నేను ఇప్పుడు. డబుల్ క్లిక్ ఈ ఫాంట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఫాంట్ వచ్చేసి ఒక 50 అలా పెట్టేసుకుంటాను. ఓకే, అండ్ ఆఫ్టర్ దట్ ఇక్కడ మళ్ళీ టెక్స్ట్ టూల్ని క్లిక్ అండ్ హోల్డ్ చేస్తే మనకి ఇలా ఆప్షన్ వస్తుంది, వర్టికల్ టైప్ టూల్ అని వస్తుంది. దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేను టెక్స్ట్ ఇస్తున్నాను, వెడ్డింగ్ అని టైప్ చేసుకున్నాను. కంట్రోలే. ఇక్కడ కలర్ చేంజ్ చేసుకుంటాను, యాష్ కలర్లోకి తీసుకుంటాను, సో దీనికి మ్యాచ్ అయ్యే విధంగా. అండ్ ఇక్కడ నేను వీటి మధ్యలో స్పేసెస్ ఇంక్రీజ్ చేసుకుంటాను. సో ప్రాపర్టీస్లోకి వెళ్ళి ఇది ఇన్లార్జ్ చేసుకుంటే వాటి మధ్యలో స్పేసెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ నేను దీని ఫాంట్ చేంజ్ చేసుకుంటాను. ఏజెన్సీ ఎఫ్బి అని ఉంది కదా, ఈ ఫాంట్ తీసుకున్నాను. ఫాంట్ సైజ్ వచ్చేసి 85 అలా పెట్టేసుకుంటున్నాను. అండ్ వీటి మధ్యలో స్పేసెస్ వచ్చేసి 300 అలా పెట్టేసుకొని దీన్ని నేను ఇలా సెంటర్లోకి ఇలా అలైన్ చేసుకుంటాను. ఓకే, అండ్ దీన్ని కొంచెం పక్కన పెట్టేసుకుందాం. అండ్ ఇక్కడ ఇమేజ్ 1 ఏదైతే ఉందో దీన్ని కంట్రోల్+T క్లిక్ చేసుకొని కొద్దిగా సైజ్ తగ్గించుకొని ఇక్కడ ఇలా అడ్జస్ట్ చేసుకుంటాం. ఓకే, ఇక్కడ ఇమేజ్ 2లో దీన్ని సెలెక్ట్ చేసుకొని కొద్దిగా ఇలా సైడ్కి జరుపుకుందాం. ఓకే, సో చూడడానికి మన ఫైనల్ అవుట్పుట్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఫ్రెండ్స్ చూస్తారు కదా, మనం అడోబ్ ఫోటోషాప్లో ఒక ఆల్బమ్ డిజైన్ ఎంత ఈజీగా డిజైన్ చేసుకుంటాము. సో గైస్ మీకు ఇలాంటి మరికొన్ని గ్రాఫిక్ డిజైనింగ్ ట్యూటోరియల్స్ అండ్ ఫోటో ఎడిటింగ్ ట్యూటోరియల్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. సో నేను ఫ్యూచర్లో అప్లోడ్ చేసే ఈచ్ అండ్ ట్యూటోరియల్ మీరు మిస్ కాకుండా చూడొచ్చు. అండ్ ఫ్రెండ్స్ ఈ ట్యూటోరియల్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ షేర్ దిస్ వీడియో. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.